అప్పట్లో మొత్తం అడవే. అడవుల నడుమ పిల్లబాటలంగా గుంపులు గుంపులు పోయేటోళ్ళు ఉండే. అట ఇంకా చిన్నగా మట్టి తవ్వ పడ్డది. అట్లా ఏడాదంతా పబ్లిక్ ఎడ్ల బండ్లు కట్టుకొని తవ్వ పట్టుడుతోని రాను రాను ఇప్పుడు రోడ్లు వేసిర్రు. అట్లా రోడ్లు సవలతులు అయినాక ఇప్పుడు బండ్లు బగ్గనే తిరుగుతున్నాయి. అట్లా రోడ్లు చక్కగా అయిన కాడ నుంచి కుప్పలు తెప్పలు వస్తుర్రు భక్తులు. ఏడికో అర్థమైంది కదా, అవు మేడారం తల్లుల దర్శనానికే. మనం కూడా ఒకసారి పోయి ఎవరెవరు వచ్చిర్రు ఎంతమంది వచ్చిర్రు ఆర్చుకొని వద్దాం పారి. గుళ్ళు లేవు, గోపురాలు లేవు, విగ్రహాలు లేవు, బంగారు నగలు లేవు, పట్టు బట్టలు లేవు, పంతులు లేరు, మంత్రాలు లేవు, ప్రసాదం లేదు, తీర్థం లేదు. గద్దెలే గుళ్ళు, కొయ్యలే దేవతలు, బెల్లమే బంగారం, ఇప్పసారే పానకం, శీలసారెలే పట్టుబట్టలు, శివసత్తుల పలుకులే మంత్రాలు, ఆదివాసీలే అయ్యవార్లు. ఏండ్ల కమానంకేంచి తాత ముత్తాతల కాంచి ఇట్టనే కొలుసుకుంటున్నారు మేడారంలో సమ్మక్క సారక్క తల్లులను. ఎప్పటి లెక్కనే ఈ ఏడు కూడా బాగానే వచ్చిర్రు భక్తులు మేడారానికి. మూడో నాడు అంటే శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వచ్చి తల్లుల్ని దర్శనం చేసుకున్నాడు. అటెంక తరాజులో కూర్చొని నిలువెత్తు బంగారం జోకిచ్చిండు సీఎం సారు. ఇక అటెంక సీఎం సార్ మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, ఈరోజు గుళ్ళల్లో వెళ్తే శ్రీమంతులు, ఆగర్భ శ్రీమంతులు వజ్రాలు, వైదూర్యాలు, బంగారము ఇచ్చే సాంప్రదాయం ఉంది, లేకపోతే వాళ్ళ శక్తి మేరకు ఇచ్చే. కానీ పేదవాడు బాధపడుతుంటే సమ్మక్క సారలమ్మ ప్రత్యక్షమై శ్రీమంతులు బంగారం ఇస్తుంటే మేమేమి ఇయ్యలేకపోతున్నాం అని బాధపడుతున్న సందర్భంగా నీ ఇంట్లో ఉన్న ఒక బెల్లం ముక్క ఇచ్చినా అదే మాకు బంగారము అని వారి కళ్ళలో ఆ భక్తుడికి చెప్పడం వల్ల ఈడ మనము బెల్లంతోని ముడుపు చెల్లించుకునే సాంప్రదాయానికి తెరలేసింది. ఇగో ఇట్ట మొక్కులు పెట్టుకొని కొత్త కోరికలు కోరుకుంటూ సీఎం సారు. మంత్రి సీతక్కే సీఎం సార్ ఎంబడి ఉండుకుంటా అన్ని దగ్గరుండి చూసుకున్నది. సార్ ఎంబడే ఉండి దర్శనం చేయించింది అక్క. ఇక ఇదిట్టుంటే ఇటు గవర్నర్ మేడం కూడా తల్లుల్ని దర్శనం చేసుకొని మొక్కులు పెట్టుకుంది. ఇట్ట మేడం వస్తుందని తెలవంగానే మళ్ళా కూడా మంత్రి మేడమే ఎదురుగా పోయి ఎదుర్కొన్నది. వీళ్ళొక్కలే కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలంగాణలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు అంతా వచ్చేళ్ళు. ఓ రోజు భక్తులు, ఇంకో రోజు లీడర్లతోని కలకల్లాడిందనుకో రాజురి మేడారం అంతా. ఈగిడు భక్తులు 4 వద్దుల సంది ఈరాం లేకుండా బండ్లు కట్టుకొని తవ్వ పట్టిళ్ళు. జంపన్న వాగుల్లో స్నానాలు చేస్తున్నారు, తల్లుల గద్దెల కాడ దర్శనాలు చేసుకుంటున్నారు, చెట్ల కింద బండ్లు పెట్టుకొని వండుకొని తింటున్నారు. ఇట్ట బండి వెనక బండి కట్టి మేడారం తవ్వ పట్టిరు భక్తులు తల్లుల్ని దర్శనం చేసుకునేది. అందుకు ఇప్పుడంటే రోడ్లు పోయేబట్టి తోవలు సాఫ్గా అయినాయి, గాని వెనకటెట్టుండే అడ్డం వచ్చిన కంప చెట్లను పక్కకు నూకేసుకుంటా ఎడ్ల బండ్లు కట్టుకొని బయలుదేరేటోళ్ళు ఉండే భక్తులు. ఏదన్నా గాని ఏది గాని మేడారం జాతర మాత్రం మస్తు సంబరంగా అవుతుంది. 7 4 వద్దుల ఏటికి జాతర శనారంతో ఒడిచిపోతుంది. ఓ బుద్ధి అయిన వాళ్ళని ఉంటే ఓ పాలు పోయి రాలి మంచిగా ఉంటదాడ. పోయి చూసి వచ్చిన వాళ్ళు చెప్తుంటేనా.